మనకి ప్రకృష్టమైనటువంటి యాగాలు ఎక్కడ జరుగుతాయో దాన్ని ప్రయాగ అంటారు. కొన్ని వందల సత్రయాగాలు జరిగినాయి. వందల సత్రయాగం ఒకటి చేయటము ఒక జీవితంలో సరిపోదు. మహర్షులు వేల సంవత్సరాలు జీవించినటువంటి మహర్షులు వాళ్ళు సత్రయాగాలు చేశారు. సత్ర అంటే మొత్తం ఎన్ని ఉండొచ్చండి? సత్రయాగం అనేది ఒకటే అమ్మా, పూర్తిగా కొన్ని కొన్ని కోట్ల సంఖ్యలో అది చేసుకుంటూ వెళ్తారు. అంత చేయాలంటే ఓ మానవ జీవితం సరిపోదు. కాబట్టి ఈ సత్రయాగాలు అనేటటువంటిది ఆచరించుకుంటూ వెళ్ళారు. ఈ వెళ్ళేటప్పుడు అక్కడికి వచ్చి సూతమహాముని అనేకమైనటువంటి పురాణాలు ఇవి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ గొప్పతనం ఏంటంటే అమ్మ, మనకి చాలా గొప్ప నదులు అంటే ముందే ఏం చెప్తాం? గంగా, తర్వాత యమున. రెండు పేర్లు చెప్పావు నువ్వే, గంగా యమున. గంగా నది ప్రవహిస్తూ వస్తుంటే యమునా నది కూడా వచ్చి ఆ ప్రవాహంలో కలిసే ప్రదేశం ప్రయాగ. అంటే అప్పటిదాకా యమున ఒక పెద్ద నది, దాని పేరు ఇంక వెళ్ళిపోతుంది. యమున పేరు గంగలో కలిసిపోతుంది. అంటే యమున కూడా గంగగా మారిపోయేటటువంటి ప్రదేశం. అందుకనే గంగా జమున సంగం అంటుంటారు ఎక్కడ విన్నా కూడా. 3 నదులు అని చెప్తారు కదా. చెప్తా వస్తున్నా అమ్మ. గంగ వచ్చింది, గంగలోకి వచ్చి ఇట్లా యమున కలుస్తుంది. అందుకని ఒక పక్క నుంచి ఎర్రగా కాస్త నీళ్లు ఒక రకంగా వస్తాయి, ఇంకో పక్క నుంచి నల్లగా యమున వచ్చి కలుస్తుంది. మూడోది సరస్వతి అనేటటువంటి నది కింద నుంచి, అంటే బుడగలు ఎప్పుడు వస్తూనే ఉంటాయన్నమాట. ఈ సరస్వతి అనేటటువంటి నది కూడా అక్కడ కలుస్తుంది. ఇది మొత్తం నది ఎక్కడో మధ్యలో జరుగుతుంది ఆ బుడగలు రావడం. ఎవడు చెప్పాడు మన వైదిక ఋషికి? ఖచ్చితంగా ఎక్కడ బుడగలు వస్తాయో అక్కడ స్నానం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టారమ్మా. ఈ మాఘమాసం రేపు వచ్చేది, మాఘమాసంలో ముందే తెలియడం మంచిది కాబట్టి చెప్తున్నా. వేణి దానం అని ఇస్తారు. జుట్టుని కత్తిరించి ఈ జుట్టుని అక్కడ గనక వేస్తే పాపాల నుంచి దూరం అవుతారు. సంకల్పం చెప్పుకొని ఆడవాళ్ళు మిగతా ఎప్పుడూ జుట్టు కత్తిరించుకోకూడదు. వాళ్ళకి కత్తిరించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక ప్రదేశం వేణి ప్రదేశం, వేణి మాధవుడు అంటారు. ఆ వేణి మాధవుడు ఎందుకంటే అక్కడ జుట్టుని ఇస్తారు కాబట్టి ప్రయాగ. మరి పుట్టినప్పటి నుంచి ఇన్ని పాపాలు మనం చేసుకుంటూ వస్తున్నామే, ఆ స్వామి దగ్గరే కదా ఈ పాపాలన్నీ నాయన ఇదిగో క్షవరం అని చెప్పుకోవడం. పాపం మొత్తం నాశనం చేస్తాడు స్వామి. కాబట్టి వేణీదానము అనేది అక్కడ ప్రత్యేకత. ఇక మొత్తం సృష్టి అంతా మునిగిపోయినా మునిగిపోనివి 2 ఉన్నాయి. ఒకటి కాశీ, 2 ప్రయాగ. ఈ 2 మునగవా అండి? ప్రయాగలో వటవృక్షం మునగదమ్మా. అయినప్పటికీ ఈ ప్రయాగ గొప్పతనం ఏంటంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. దాని పక్కనే ఒక బావి ఉంటుందమ్మా. ఆ బావిలో నీళ్లే సరస్వతి అంటారు. అందులో నీళ్లు ఉన్నంత దాకా ఈ మధ్యలో నీళ్ళు అనేవి వస్తాయి. అక్కడి నుంచి ఊరు ఇందులోకి వస్తాయి. అది కేవలం రాజవంశస్థులు మాత్రమే అక్కడి నుంచి నీళ్లు తీసుకుంటారు, మిగతా ఎవరికి లేదు. ఎవరైనా సరే అక్కడ సరస్వతి సంగమంలో చేయాల్సినటువంటిదే. అందుకనే ప్రయాగే మాధవం దృష్ట్వా, మాధవేశ్వరి ప్రయాగలోనే ఉంది, మాధవుడు అక్కడే ఉన్నాడు, వేణి మాధవుడు అయి ఉన్నాడు. అది ఏమిటయ్యా ప్రయాగ క్షేత్రము అంటే మనం అంతకుముందు దాంట్లో చెప్పుకున్నాం. నిజ గురు చరణ ధ్యానయోగ ప్రయాగ, మన గురువు మీద ఉండేటువంటి భక్తే ప్రయాగ. రెండోది ఈ ఈ ప్రదేశం ఉంది కదా, ఇది విష్ణు స్థానం, విష్ణు చక్రం అంటారు, దీన్ని ఆజ్ఞాచక్రం అంటారు. ఇక్కడ ఇడా పింగళ సరస్వతి అని 3 నాడులు కలుస్తాయి. ఈ శరీరంలో విష్ణుస్థానమైనటువంటి ఇడా పింగళ సుషుమ్న ఎలాగో అలాగే మనకి ప్రయాగ ఈ భూమి మీద గంగా యమున సరస్వతి అనే 3 అక్కడ కలుస్తూ ఉన్నాయి. అక్కడికి కలిసి ఎక్కడికి వెళ్తున్నాయమ్మా? ఇక్కడ కలిసి ఇలా ప్రవాహం చేసి ఇక్కడికి వస్తున్నాయి. ఇది రుద్రస్థానం. అర్థమైందమ్మా? ఇక్కడి నుంచి ఇది అధిపతి స్థానం, ఇది బ్రహ్మస్థానం. కాబట్టి మొత్తం బ్రహ్మ విష్ణు శివాత్మకమై పూర్తి పరమాత్మలో ఐక్యం చేసేటటువంటి దాంట్లో ప్రధానమైన ప్రదేశం, గురువు ఉండేటువంటి ప్రదేశం ప్రయాగ. అక్కడ ప్రయాగ దగ్గర మనకు అవసరమైన జ్ఞానబోధ అనేది కలుగుతుంది. మహాత్ములు ప్రయాగ దగ్గర చెప్తారు. ఇప్పటికీ పడవలో వెళ్తుంటే ఆ పక్షులు, ఆ గంగా యమున సంగమము, ఆ సరస్వతి అమ్మవారు కింద నుంచి పైకి రావటము 2 కళ్ళు సరిపోవు, లక్షల్లో ఇప్పటికీ వెళ్ళి జనం చేస్తారు. మాఘమాసంలో ప్రత్యేకంగా అక్కడ చేసేటువంటి దానాలకి చాలా ప్రతీతి, చాలా పేరు. కాబట్టి అమావాస్యల్లో మరీ ముఖ్యంగా స్నానం చేస్తే ఇంకా విశేషము అని చెప్తారు. కాబట్టి మాఘి, మహామాఘి, మాఘ అమావాస్య
ఇట్లు మాఘ ఆదివారాలు ఇవన్నీ కూడా చాలా విశేషంగా ఆ ప్రయాగ క్షేత్రాన్ని చెప్తాయి. ఖచ్చితంగా మనిషికి జీవం ఉండగా ఒక్కసారైనా మాఘమాసంలో ప్రయాగకి అమావాస్య రోజు కానీ ఆదివారం రోజు కానీ, లేకపోతే కుంభమేళా జరిగేది కూడా అక్కడే. మొన్న అర్ధ కుంభమేళా అయింది. నెక్స్ట్ ఇంకొక 3 ఏళ్లలో పూర్ణ కుంభమేళా కూడా అక్కడ చాలా విశేషంగా జరుగుతుంది. మొన్న ఉన్న సర్కార్ అద్భుతంగా ఏర్పాట్లు చేసింది. మళ్ళీ అదే స్థాయిలో ఈ సర్కారే అది అక్కడ ఏర్పాటు చేయాలని ఆ వేణి మాధవుడికి నమస్కారం చేసుకుందాం. అద్భుతమైనది ప్రయాగ క్షేత్రం.